వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కడప వైసీపీ ఎంపీపీ అవినాష్ రెడ్డి తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, చిత్రహింసలు పెట్టారని, తనను ప్రలోభపెట్టి భారీ మొత్తంలో డబ్బు ఆశ కూడా చూపించారని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత దస్తగిరి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని దస్తగిరి ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు జగన్ ప్రభుత్వానికి బానిసలుగా మారారని, ఆ సమయంలో తాను ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వివేకానందరెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ సమయంలో ఒక పోలీస్ అధికారి కూడా నాకు న్యాయం చేయడానికి ముందుకు రాలేదని దస్తగిరి ఆరోపించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మాతో రాజీ కావాలని మేము చెప్పినట్లు వినాలని దేవిరెడ్డి శివశంకరెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి తనను ప్రలోభాలకు గురి చేశాడని, భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని తనకు ఆశ చూపించారని దస్తగిరి ఆరోపించారు. అయితే తాను వారితో రాజీ కాలేదనే కోపంతో కడప సెంట్రల్ జైల్లో తనను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారని, అప్పటి కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ప్రకాష్ అనేక ఇబ్బందులకు గురి చేశారని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ఆరోపించారు. తాను కడప సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అక్కడ సీసీటీవీ ఫుటేజీలు తొలగించారని, ఈ విషయంపై దర్యాప్తు జరిపించాలని కడప జిల్లా ఎస్పీ సిబిఐకి మనవి చేస్తున్నానని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి అన్నారు. గత 5 సంవత్సరాల పాటు మాజీ సీఎం వైఎస్ జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి తనను అనేక ఇబ్బందులకు గురి చేశారని దస్తగిరి ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో రాజీ కావాలని తీవ్ర స్థాయిలో తన మీద ఒత్తిడి వచ్చిందని, అయితే నేను ఎవరితో రాజీ కావడానికి సిద్ధంగా లేనని, తప్పు చేసిన వారికి శిక్ష పడాలని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి చెప్పారు. మొత్తం మీద మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై వివేకానందరెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది.